మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫన్ బకెట్ భార్గవ్కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. టిక్టాక్ వీడియోలో ఫేమస్ అయ్యారు ఫన్ బకెట్ భార్గవ్. వీడియోలు చేసే క్రమంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించి గర్భవతిని చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్కు శిక్ష ఖరారైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, దసరాని ప్రస్తుతం ఈ కేసు అయితే 2021లో వైజాగ్ పెందుతు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అప్పుడు ఆ కోవిడ్ టైంలో టిక్ టాక్ లో వీడియోలు చేసుకుంటూ ఫన్ బకెట్ భార్గవ్ చాలా మంది మైనర్ అమ్మాయిల్ని ఈ విధంగానే అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి తనతో తిప్పుకునేవాడు. ఈ క్రమంలోనే ఇంటికి సమీపంలో అంటే అతని సొంతూరు కొత్త వలస దగ్గర ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని ఇలా వెబ్ సిరీస్ లో వీటిలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి పలుమార్లు ఆ ఇంటికి రప్పించుకొని ఆమె మీద లైంగిక దాడి పాల్పడమే కాకుండా వీడియోలు ఫోటోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తర్వాత ఆమె గర్భం కూడా దాల్చడం జరిగింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పటి దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఈ కేసును టేకప్ చేసి తర్వాత కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత అతనే కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. తర్వాత బాధితురాలి యొక్క వాంగ్మూలం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు విశాఖ కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఇతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.